విశాలాంధ్ర తన పాత్ర రాజకీయంగా, సామాజికంగా, సాహిత్యపరంగా వీటన్నింటిలో భాగం మన విశాలాంధ్ర సిబ్బంది. ఎడిటోరియల్ బోర్డు ప్రత్యేకమైనటువంటి పాత్ర అందులో ఉన్నటువంటి వారున్న ఇక్కడ గేట్లో ఉన్నటువంటి వాచ్మెన్ దగ్గర నుండి, ఆఫీసులో ఉన్న అటెండర్ దగ్గర నుండి, లేదా పూర్వం కంపోజింగ్ సెక్షన్లో ఉన్నటువంటి వారి నుండి మనకి గత దీర్ఘకాలంగా మన యూనియన్లో గురుతరమైనటువంటి బాధ్యతల్ని చాలా సమన్వయంతో అటు కార్మికుల యొక్క హక్కుల కాపాడటంలోనూ, అదే సమయంలో మన సంస్థ యొక్క అభివృద్ధిని, సంస్థలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కావాల్సినటువంటి కృషి చేసేటువంటి దాంట్లో మరి తౌడు నాయుడు గారి దగ్గర నుండి ఈనాడు మన మురళి గారు, వెంకటేశ్వర గారు, మధ్యలో ఉన్నటువంటి సుబ్బారావు గారు, బాబు గారు, ఇంకా అనేక మంది వారందరూ కూడా కీలకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు. అలాగే చాలా పత్రికల్లో యూనియన్ ఎలా పనిచేసింది, వాళ్ళు పెట్టుకున్నటువంటి అసోసియేషను ఎంతకాలం నిలబడింది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వారికి అండదండలు ఇవ్వడంలో విశాలాంధ్ర, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర అసోసియేషన్ వైపు నుంచి, జాతీయ అసోసియేషన్ వైపు నుంచి, దేశంలో ఇవాళ యాజమాన్యాల యొక్క పాత్ర ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అనేటువంటి వాటిలో వారు మాట్లాడేటప్పుడు సహజంగానే కొంత వివరాలు వస్తాయి. ఇన్ని ఇబ్బందులు సబ్బందులు ఉన్న రోజుల్లో కూడా ఎమికబుల్గా మీరు నిర్వహించినటువంటి పాత్ర ఒక చరిత్రాత్మకమైనటువంటి పాత్ర. యాజమాన్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు అధ్యక్షులుగా, కార్యదర్శిగా, లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉన్నప్పటికీ వారందరూ కూడా ఎప్పుడు మన విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ అంటే అది మనలో భాగమనే భావంతో దాన్ని నడుపుకుంటూ వచ్చారు తప్ప అది మనలో మన భాగం కాదు. అది యాజమాన్యానికి, లేకపోతే యూనియన్కి, వర్కర్కి, యాజమాన్యానికి మధ్య ఉండేటువంటి ఒక తీవ్రమైన వైరంతో కూడినటువంటి భాగమైనటువంటి భావన ఏనాడు కూడా లేదు. ఈవెన్ మనము ఇటీవల కాలంలో ఇదే గ్రౌండ్లో కూర్చొని కరోనా కాలంలో మీ నాయకులతో మాట్లాడి మనం శాలరీస్ సంబంధించినటువంటి దాన్ని మనం కోత విధించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనము దీన్ని నడపగలమా, లేకపోతే దీన్ని ఏదన్నా కొంత సలహాలు కూడా వచ్చినాయి. ఒక సంవత్సరం పాటు, 6 నెలల పాటు దీన్ని తాత్కాలికంగా క్లోజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి సూచనలు కూడా అంటే వారి పరిధిలో తోచినటువంటి అభిప్రాయాలు చెప్పారు. కానీ 52 నుండి ఏదో మధ్యలో ఒకరోజు ఇందా సుబ్బారావు గారు చెప్పినటువంటి ఆ ఘటన సందర్భంగా ఒకరోజు 2 రోజు పత్రిక ఏమైనా ఆగితేమో కానీ మరి ఏనాడు ఎంతటి ప్రత్యేకవాద ఉద్యమాలు జరిగినటువంటి రోజుల్లో కూడా మన సిబ్బంది, మన పార్టీ, మన కేడరు, మన నాయకత్వం ఇక్కడ ప్రత్యక్షంగా రేయింబౌళ్ళు కాపలా కాసుకొని ఈ సమస్యని, మన రాజకీయ విధానాన్ని కాపాడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర మన సంస్థకి, మన యూనియన్కి ఇది మిళితంగా చూడాల్సినటువంటి అలాంటి చరిత్ర మన సీనియర్ భాగస్వాములందరూ కూడా ఉంది. అలాగే ఇప్పుడు ఇటీవల ఈ 2 దశాబ్దాల్లో విశాలాంధ్రలో మరి మన ఫ్యామిలీస్ నుంచి కానీ బయట కానీ నేను ఎప్పుడు కూడా మన వాళ్ళు పార్టీ లోపల బయట అంటే అది బయట విషయం, కానీ లోపలికి వచ్చిన తర్వాత అందరూ మన ఎంప్లాయీసే. దాన్ని ఎలాంటి వివక్ష లేకుండా మనం ఒకే పద్ధతుల్లో మనం పోతూ ఉన్నాము. అందరూ కూడా దాదాపు అత్యధిక శాతం వాళ్ళ పొలిటికల్గా కూడా మరి సిపిఐ భావజాలంతో
మనం ముందుకు తీసుకెళ్తున్నాం. సిపిఐ భావజాలమే కాకుండా ఒక మాత్రమైన లక్ష్యంతో విశాలాంధ్ర పత్రిక ఏర్పడింది. ఇతర పత్రికలాగా వ్యాపారం కోసము, లాభాల కోసము, లేదు కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసము ఏర్పడినటువంటి సంస్థ విశాలాంధ్ర కాదు అనేటువంటి విషయం మీ అందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో కూడినటువంటి అది ఉంది. అందువల్లనే మనం మీ ముందు తరాల వాళ్ళు, లేకపోతే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, ఇటీవల 10 సంవత్సరాల కాలంలో రిటైర్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ ఈ కాంపౌండ్ ఇది మన సొంత ఇల్లు, మన పుట్టిన గడ్డ, మన జీవితం మొత్తం ఇక్కడే మనం గడిపామనేటువంటి ఆ అపేక్ష, ప్రేమ, ఆ అనుబంధం అనేటువంటిది ఎప్పటికీ కూడా ఉండాలి, ఉంటుంది. అలా ఉండేటువంటి పద్ధతుల్లో మరి పాలకవర్గం వైపు నుంచి, యాజమాన్యం వైపు నుంచి ప్రజెంట్ మేమున్నా ఇంత ముందు కానీ భవిష్యత్తు కానీ ఇదే పద్ధతిలో ఉంటుందనేది తెలియజేస్తూ, మరి ఆనాడు మేము 4-3 సంప్రదించుకొని పార్టీ యాజమాన్యం సంప్రదించుకొని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ కూడా సంప్రదించుకొని ఒకళ్ళరా అందుబాటులో లేకపోయినా మరి మనకున్న 2 ప్రత్యామ్నాయాలు మనము కొంతకాలం విరామం ప్రకటించడమా, లేకపోతే కొంత సాలరీస్ని తగ్గించుకొని మనం నడుపుకోవడం అనేది వచ్చినప్పుడు టోటల్గా చిన్న చిన్న అభిప్రాయాలున్నా కూడా ఏకాభిప్రాయంతో యాజమాన్య ప్రతిపాదనని అంగీకరించినటువంటి మీ యూనియన్ నాయకత్వము, సభ్యుల మొత్తం మన సిబ్బంది యొక్క ఆ గొప్ప నిర్ణయం, దానికి కష్టమైన స్వాగతం పలికి ఆమోదించినందుకు మరి ఈ 60 వసంతాల సందర్భంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే మళ్ళీ దాన్ని మనం పెంచలేకపోయినా నాకు అవకాశం రాగానే మళ్ళా పాత శాలరీస్ని కూడా మనము మళ్ళా మాట్లాడుకొని అమలు జరుపుకుంటున్నాం. బోనస్ లాంటి దాన్ని కూడా మనము తీసుకున్నాం. మరి చూసాం, గవర్నమెంట్ ఎంప్లాయీసే మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నారో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. మన వ్యవస్థ ఇంకా బలం పుంజుకోవాలి, కష్టాల నుంచి ఒడ్డున పడాలి. ఇటీవల తెలంగాణలో కూడా కొంత మనకి ఆదాయం పెంచేటువంటి విధంగా అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఆ రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారు కానీ, అక్కడ మనం పనిచేస్తున్నటువంటి విశాలాంధ్రలో ఉన్నటువంటి మన సిబ్బందికి సంబంధించి వారు కానీ కొంత యాడ్స్ రూపంలో గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొంత సానుభూతిని మనం అనుకూలంగా తీసుకొని కొంత బాక్యం నుంచి మనం బయటపడ్డాం. చాలా తీవ్రమైనటువంటి 8-10 కోట్ల అనవసరమైన భారాన్ని కూడా మరొక దశలో మనం మోసి ఈరోజు రేపో బ్యాంకర్స్ లాక్ చేస్తారు ఇక్కడ హైదరాబాద్లో కూడా అనేటువంటి పరిస్థితి నుండి కూడా మరి చాలా గుర్తుగా దాని నుంచి మనం బయటపడగలిగాము. అలాంటి కష్ట నష్టాల్లోనూ మంచిలోనూ సహకరించి సానుకూలంగా ఇది మన సంస్థ అనే ఒక భావంతో ఉన్నటువంటి మీ నాయకత్వానికి మీకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల్లో ఇదేదో మంచం కొరసైందని కాళ్ళు నరుక్కుందామనే పద్ధతి కాకుండా విశాలాంధ్రని ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ మన సిబ్బంది యొక్క వ్యక్తిగత కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరచడానికి కావాల్సినటువంటి ఆలోచనలు కూడా భవిష్యత్తులో చేసుకుందామని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.